హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికైతే గుడ్ మార్నింగ్. పొద్దున్న లేచేసి అయితే అన్ని పనులు అయితే పూర్తి చేసేసాను. షాప్ తెరిచాను అనమాట. చిన్న చిన్న గిరాకీ అవుతుందని. పొద్దున్న చూడండి, క్లైమేట్ మొత్తం చల్లగా ఉంది. నిన్నైతే ఎండ కొట్టింది, కానీ ఈరోజు మొత్తం చల్లగా ఉంది. వర్షం వస్తుందో లేదో తెలియదు. చూపెడతాను ఆగండి మీకు. వాతావరణం మొత్తం చల్లగా ఉందన్నమాట. వెహికల్స్ ఇప్పుడు వెళ్ళడం స్టార్ట్ అయింది. మా వాళ్ళు అయితే ఇంకా లేవలేదు. మా చెట్టు తీగ అయితే పూలు బాగా పూస్తున్నాయి. బ్లూ కలర్ పూలు ఇప్పుడు సూర్యరశ్మి పడంగానే పూస్తాయి అన్నమాట. మా వాళ్ళు అయితే లేవలేదు ఇంకా. చూపెడతాను అండి మీకు. చిన్న చిన్న బిస్కెట్లు అది చక్కెర దగ్గర అవుతుందని షాప్ అయితే తెరిచేసిన. చైత్ర పప్పులు వేసింది. గుడ్ మార్నింగ్ చెప్పు. హాయ్ చెప్పు. ఇది చూసి చెప్పావు. ఎప్పుడెప్పుడే లేచింది మా ప్రతిపాప. ఇదిగోండి మా ఆయన గీడ పడుకున్నాను. ప్రతిపాప ఈడ పడుకున్నాను. లేవలేదు మా ఆయన ఇంకా. నేనైతే బోళ్ళన్నీ తోమేసిన. నిన్న అయితే మా ఆయన బజార్కి వెళ్ళాను. ఒకటి పనులు తీసుకొచ్చి చాయ్ అయితే పెట్టేసిన. తాత కూడా ఇంకా రాలేదు. ఫస్ట్ అయితే బ్రష్ చేసుకొని చాయ్ తాగుతామని బ్రష్ అయితే వేసేసుకున్నాం. పని పూర్తి చేసి ఇక చాయ్ తాగుతామని పాలు అయితే పెట్టేసిన. కోళ్ళు అయితే ఇడ్చెటి ఉన్నాయన్నమాట. ఇంతసేపు కుక్కలు బయట ఉండే, అందుకోసం ఇడవలేదు. ఇటు చూడండి, ఒక 10-15 రోజులు వర్షం వచ్చింది కదా, మొత్తం అయితే తడి ఉంది. అందుకే ఇటు ఆలుకు కూడా వేస్తలేను. ఇదైతే కోళ్ళనైతే ఇప్పుడు ఇడవాలి. ఇక మా తాత రాలే, లేకుంటే తాతనే ఇడుస్తుండే. బయటికి వెళ్తాను. ఒక 5-6-7-8 మిగిలినాయి అన్నీ పోగా. ఇవి చూడండి, పురుగుల గుంపు. వర్షాకాలం వస్తే చాలు ఇవి తయారవుతాయి. ఇది పెద్ద గుంపు ఉన్నది. గిడ నేను పెట్టిన గోంగూర చెట్లు మొలకలు పెట్టిన, మా అమ్మ చేనులో తీసుకొచ్చింది అయితే పెట్టిన, మంచిగా మొలిచినాయి. పానం కూడా పోసుకున్నాయి. ఇవైతే తోటకూర గోంగూర అయితే పెట్టిన, మంచిగానే పానం తీసుకున్నాయి. ఇది ఒక టమాటా చెట్టు ఉన్నది, దాని అదే మొలిచిందనమాట. ఇదైతే చిక్కుడు తీగ, బీరకాయ తీగ కూడా పెట్టేసిన. కాస్తే తినడానికి మంచిగా ఉంటాయని కోతులు బతకనిస్తాయిలేవో. కానీ జామ పిందెలు బాగా పడుతున్నాయి, కానీ కోతులు ఏం చేస్తాయో తెలియదు. ఈ జామకాయ చెట్టు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తీయగా ఉన్నది బాగా. గోంగూర కొని తినాల్సిన అవసరం లేదనమాట. ఇవైతే ఫుల్ అవుతుంది మాకు తినే మందం. అయితే 15 రోజులకు ఒక్కసారి వెళ్ళినా చాలు. మొత్తం పచ్చ అయిపోయింది. ఒక 10 నెల రోజుల పాటు వర్షం పడ్డది కదా. ఇది బీరకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను కూర చేయడానికి. పప్పు వేసి చేస్తాను. చైత్ర పప్పు చూడండి, బ్రష్ చేసుకున్నాను. ఎండ అయితే వెళ్తుంది. చెల్లి లేవాలి కదా ఇంకా. ఎప్పుడు లేస్తుంది కదా. హోంవర్క్ అయిందా నీది? అయితే వచ్చేసిండు. నిన్న వలేసిండు చేపలు. అయితే పొద్దున వెళ్ళి వల తీసిండట. నేనేమో రాలేదనుకున్నా. గాడ పెట్టిండు. చూపెట్టు, తీ ఒకసారి. నువ్వు వద్దు, వాసన వస్తాయి. సంచిలో చూపెట్టావు, ఇట్లా చూపెట్టు. ఇంకెవరికో ఇచ్చిండు 1/2 కేజీ వరకు. వేరే వాళ్ళకి ఇచ్చిండు ఇక్కడ తెచ్చినాకనే. 1/2 కేజీ వరకు సరిపోతాయా నీకు? వండుపోయిగా. చాయ్ అయితే ఇచ్చేసిన, తిన్నాడు. మంచిగా ఎండ పెట్టి సాయంత్రం తిన్నాడు. కాలుస్తావా? కాల్చి ఎండ పెట్టి తినడా? తినడు.
చూడ ఏంటో ఇండినాక ఇట్లా లేదా ఇప్పుడు కూర లేదా? లేదు ఇట్లా లేదు ఇక సాయంత్రమే తినాలి ఇవి. మంచిగా ఉంటాయా? సూపర్. ఇట్లా గట్టిగా అవి కొల్లిపోతాయి చిన్నవి. బీరకాయలు అయితే కట్ చేసుకున్నా. కొన్ని గింజలు ఉండే వేసి అయితే అండుతా. పప్పు వేసి అండేది మొత్తం పప్పు తిన్నట్టే ఉంటుంది. కొన్ని గింజలు ఈ బీరకాయలు కలిపి అయితే వండుతా అనమాట. తాత అయితే ఇక స్నానం చేసి వస్తానే లేను. కడాయి అయితే పెట్టేసిన. మా అన్నయ్య అయితే ఇదిగోండి బూడ కాకరకాయలు తెచ్చిండు. మొన్న వాళ్ళు తిన్నారట. అయితే నాకు చెప్పిండు మాకు తీసుకురావంటే ఈరోజు అయితే తీసుకొచ్చిండు. పొద్దున్న అయితే వీడియో షూట్ చేయలేదన్నమాట ఫ్రెండ్. ఇప్పుడు సాయంత్రం అయిపోయింది. మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చిండు. ఇదిగోండి ఇన్నైతే బూడ కాకరకాయలు 1/2 kg ఉంటాయి. ఇప్పుడు ఈ సీజన్లోనే దొరుకుతాయి, వేరే సీజన్లో అయితే దొరకాయి. ఈరోజు నన్ను అయితే చేనికి రమ్మన్నాడు కానీ నేను పోలేగా అన్నయ్యనే తీసుకొచ్చి ఇచ్చిండు. మా ఆయనకు మస్తు ఇష్టమే ఇవి. ఇంకా అవి ఏమంటారు చిన్న కంక సొక్కులు. ఇగో దంచుతా అని చెప్తాను. బడికి పోవు దంచుతా చేస్తా అని చెప్పు. 100 రూపీస్కి ఇన్ని కూరగాయలు మా కెరమెరి బజార్ నుంచి అయితే తీసుకొచ్చింది ఆమె. స్కూల్కి ఎందుకు బాగా చెప్తున్నా, స్కూల్లో వంట చేస్తుంది అక్క. అయితే తీసుకురమ్మని చెప్పిన పాప కోసం 1/2 kg అన్ని 100 రూపీస్ ఇచ్చిన. అయితే ఇవన్నీ తీసుకొచ్చింది. మళ్ళీ 20 రూపీస్ వాపస్ అయితే తీసుకొచ్చి ఇచ్చింది అనమాట. ఇవన్నీ అయితే కూరగాయలు పాప కోసం. పో షాప్కి పోవట, నేను కర్రీ ప్రిపేర్ చేస్తాను. కర్రీ అయితే ఇక ప్రిపరేషన్ చేసేస్తాను. కర్రీ పెట్టేసి ఆనియన్స్ ప్లస్ పచ్చిమిరపకాయలు అయితే వేయించుకుంటున్నాను అనమాట. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నా. మా పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు. ఎక్కువ సార్లు నాన్ వెజ్ అయితే మా ఆయన వండుతాడు, ఎప్పుడో ఒకసారి నేను వండుతాను అనమాట. చికెన్ అయితే ఆల్రెడీ ఒకసారి కడిగేసుకున్నా, మళ్ళీ నీళ్ళలో పెట్టి ఉంచిన అనమాట. అన్నం అయితే ఇంకా పెట్టలేదు. ఇక కర్రీ పెట్టేసిన కదా అన్నం కూడా పెట్టేద్దామని పెట్టలేదు అనమాట. ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి, లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. ఇదిగోండి ఒకరికైతే అంటుందన్నమాట మీ వీడియోస్ తెలుగులో వస్తలేవని. మేమైతే లాంగ్వేజ్ మాది మరాఠే కానీ వీడియోస్ అయితే మొత్తం తెలుగులోనే తీస్తాం. ఆ అక్కకి ఎందుకు వస్తలేవో నాకు కూడా అర్థం అవుతలేదన్నమాట. చికెన్ అయితే వేసేసుకుంటున్నాం. మా ఆయన కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని తీసుకొచ్చింది. కొద్దిసేపు మగ్గనెక్కిన తర్వాత ఉప్పు కారం పసుపు తర్వాత మసాలా అయితే వేసేసుకుంటాను అనమాట. చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు కొంచెం వేస్తాం అనమాట. మూత అయితే పెట్టేస్తాను. రైస్ కూడా పెట్టాలి ఇప్పుడు. అన్నం అయితే తింటున్నాం. షాప్ అయితే క్లోజ్ చేసేసినాం. 9 అయితే అదే టైం. ఎరుకు బాయ్ ఎందుకో మరి ఇది ఎందుకు పెడతాన్నావు అన్నది బియ్యం మంచిగా ఉండాలి. రేషన్ బియ్యం మరి కూర ఎట్లా ఉన్నది? ఏంటిది? ఏం కూర? పచ్చడి కూర. చికెన్ పచ్చడి అన్నది. ఆగు మధ్యాహ్నం పెడదామా చికెన్ పచ్చడి? అందరు రెడీ ఉన్నారు, డాడీ పెడతారు. చికెన్ పచ్చడి చేద్దామా? తిన తిన తిన.
కాలుతాంది కొంచెం మెల్లగా. ఏంటి బిడ్డ ఆగు ఆగు కాలుతాంది ఆగు తింటా తింటా కల్పిస్తావు బిడ్డ వేడిగా ఉన్నది సరే బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. ఏమన్నావు బిడ్డ ఏమన్నావు కానీ 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 ఇక అరే రే 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 ఒకరి తర్వాత ఒకరు సూపర్ అయింది కర్రీ. మంచిగా అంత కాదు నువ్వు చేసినంత కాదు కానీ